శ్రీమాత్రే నమః. 179వ శ్లోకం. దశముద్రా సమారాధ్య త్రిపురా శ్రీవశంకరీ జ్ఞానముద్రా జ్ఞానగమ్య జ్ఞానజ్ఞేయ స్వరూపిణి. దశముద్రా సమారాధ్య. దశముద్ర అంటే 10 ముద్రలు, సమారాధ్య అంటే ఆరాధింపతగినది, 10 ముద్రల చేత ఆరాధింపతగినది అని ఈ నామం యొక్క అర్థం. మరి ఇక్కడ ముద్రలు అంటే అంగుష్టమములు, అనగా అంగుష్టమములు అంటే ఏంటి అంటే చేతి వ్రేళ్లతో ధ్యానమునందు చేయు ముద్రలు. ఒక్కొక్క ముద్రకు కూడా ఒక్కొక్క పేరు ఉన్నది. మరి అటువంటి 10 ముద్రల చేత ఆరాధింపతగినటువంటిది అని ఈ నామము యొక్క అర్థం. మరొక విధంగా 10 ముద్రల చేత ధ్యానము చేయతగినది అని ఈ నామం యొక్క అర్థం మనం గ్రహించాలి. మరి మనం ఏకాగ్రత కోసం మన 2 చేతులు అంటే మనం ధ్యానము ఎక్కువగా అంటే మెడిటేషన్ చేసే వాళ్ళకైతే ఒక ఆలోచన అంటే తెలిసి ఉంటుందండి. ధ్యాన ముద్రలు, బొటన వేలు అలాగే బొటన వేలు పక్కన వేలు 2 కలిపి వృత్తాకారంలో ఉంచి మిగిలిన 3 వేళ్లను కూడా కలిపి ఉంచి మనం పెట్టి ధ్యానం అంటే మెడిటేషన్ చేయటంలో ఒక ముద్ర. ఇట్లా మధ్య వేలు అలాగే బొటన వేలు 2 కలిపి ఉంచి ధ్యానం చేయటం ఒక ముద్ర. ఇవి ఏంటి అంటే మన దేనికోసం చేయాలి అంటే ప్రశాంతత కోసం అలాగే ఆరోగ్యం కోసం, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన ముద్రలు అనేవి ఉన్నాయి. మెడిటేషన్ ఎక్కువగా చేసే వాళ్ళకైతే ఇవి తెలిసి ఉంటాయి. మనం వాటి గురించి అంటే ఏ ముద్ర దేనికి అనేది ఇవి మనం మరొక వీడియోలో చెప్పుకుందాము. ఇక్కడైతే ఏంటి అంటే 10 ముద్రల చేత ఆరాధింపతగినది అని ఈ నామం యొక్క అర్థం. కాబట్టి ఆ జగన్మాతను మనం దశముద్రా సమారాధ్య అనే నామముతో స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం త్రిపురా శ్రీవశంకరీ. త్రిపురా శ్రీవ శంకరి, త్రిపురా శ్రీదేవి అనుగ్రహమును కలిగించున్నది అని ఈ నామం యొక్క అర్థం. మరొక విధంగా త్రిపురా శ్రీదేవి చేత దేవి యొక్క అనుగ్రహము పొందగలిగినది అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. మరి త్రిపురా శ్రీదేవి అంటే పంచమ చక్రమునకు అధిష్టాన దేవత. దేవిని ఆరాధించుట చేత త్రిపురా శ్రీదేవి యొక్క అనుగ్రహమును మనం పొందవచ్చు అని మనం ఇక్కడ గ్రహించాలన్నమాట. మరొక విధంగా పంచమ చక్రమునకు అధిష్టాన దేవతగు త్రిపురా శ్రీదేవిని ఆరాధించుట చేత పరమాత్మ స్వరూపురాలైనటువంటి దేవి యొక్క అనుగ్రహమును మనం సాధించవచ్చు అని కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఆ జగన్మాతను త్రిపురా శ్రీవశంకరి అనే నామముతో మనం స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం జ్ఞానముద్ర. జ్ఞానముద్రా స్వరూపిణి లేదా జ్ఞానము చేత ఆనందము కలిగించున్నది అని మనం ఇక్కడ చెప్పుకోవాలి. మరి కుడి చేయి యొక్క బొటన వేలు, చూపుడు వేలు. నేను ముందు నామంలో చెప్పాను కదండి, దశముద్ర సమారాధ్యలో ఉదాహరణకు ఒక ముద్ర చెప్పా. ఏంటంటే బొటన వేలు, చూపుడు వేలు ఈ 2 కలిపి వృత్తాకారములో ఉంచి మిగిలిన 3 వేళ్ళు కూడా కలిపి మనం మెడిటేషన్ చేయటం అనేది ఒక రకమైన ముద్ర. అది ఏంటి అంటే జ్ఞాన ముద్ర. కుడి చేయి యొక్క బొటన వేలు, చూపుడు వేలు కలిపినప్పుడు ఏర్పడినటువంటి ముద్రను జ్ఞానముద్ర అంటారు. ఇటువంటి ముద్రాస్వరూపురాలు అని ఈ నామము యొక్క అర్థం. అలాగే మరొక విధంగా జ్ఞానమనిన ఆత్మజ్ఞానము, దాని చేత తన భక్తులకు ఆనందమును కలిగించున్నది అని కూడా మనం ఇక్కడ గ్రహించాలి. కాబట్టి ఆ లలితామాతను జ్ఞానముద్ర అనే నామముతో స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం జ్ఞానగమ్య. గమ్య అంటే చేరటం, మన డెస్టినేషన్. జ్ఞాన అంటే జ్ఞానము, జ్ఞానము చేత చేరతగినది అంటే మనం ఆ జగన్మాతను చేరుకోవాలి, మన డెస్టినేషను
జగన్మాత అని మనం పెట్టుకున్నాం అనుకోండి. ఆ జగన్మాత అంటే మన డెస్టినేషన్ ఎట్లా చేరుకోవాలి అంటే జ్ఞానము చేత చేరతగిన డెస్టినేషన్ అనమాట ఆ మాత. కాబట్టి పరమాత్మ స్వరూపము నిష్కలమైనటువంటి అమృతపరము. అది కేవలము జ్ఞానము చేతనే పొందుట సాధ్యము. ఇతర ఉపాధుల చేత అంటే ఆరాధన పొందదగినటువంటిది కాదు అని మనం ఈ నామంలో చెప్పుకుంటున్నాం. కాబట్టి ఆ జగన్మాతను జ్ఞానగమ్య అనే నామముతో స్తుతించుకుంటున్నాం. తర్వాత నామం జ్ఞానజ్ఞేయ స్వరూపిణి. జ్ఞాన జ్ఞేయ స్వరూపిణి, జ్ఞానము జ్ఞేయము స్వరూపముగా కలిగినది అని ఈ నామం యొక్క అర్థం. అందుకనే ఆ జగన్మాతను జ్ఞాన జ్ఞేయ స్వరూపిణి అనే నామముతో స్తుతించుకుంటున్నాము. 180వ శ్లోకం. యోని ముద్రా త్రికంఠేసి త్రిగుణాంబా త్రికోణగా అనఘాద్భుత చారిత్ర వాంఛితార్థ ప్రదాయిని. యోని ముద్ర, యోని ముద్ర స్వరూపురాలు. మనం దశముద్ర అని మనం చెప్పుకున్నాం కదండి. దశముద్రలలో ఒక ముద్ర యోని ముద్ర. ఈ 10 ముద్రలందు 9వది యోని ముద్ర. అటువంటి ముద్రా స్వరూపురాలు ఆ జగన్మాత. కనుక మనం జగన్మాతను యోని ముద్ర అనే నామముతో స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం త్రికండేసి. త్రికండములకు ఈశ్వరి ప్రభువు. మరి 10 ముద్రలందు 10వదగు ముద్ర త్రికండ ముద్ర. ఈ ముద్రను దేవి ప్రభువుగా ఉన్నది అని ఈ నామం యొక్క అర్థం అన్నమాట. మరొక విధంగా పంచదశి మంత్రమునందు వహ్నిఖండము, సోమఖండము, సూర్యఖండము అని 3 ఖండములు ఉన్నాయి. ఈ ఖండములకు స్వామి అయి ఉన్నది అని మనం మరొక విధంగా ఈ నామం యొక్క అర్థం మనం గ్రహించాలన్నమాట. 3 అంటే మరి 3 కదండి. 3 ఖండాలకు ఈశ్వరి వంటిది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆ జగన్మాతను త్రికండేసి అనే నామంతో స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం త్రిగుణ. గుణ అంటే గుణము, త్రి అంటే 3, త్రిగుణ అంటే 3 గుణములు, 3 గుణములు కలిగి ఉన్నది అని ఈ నామము యొక్క అర్థం అన్నమాట. ఆ 3 గుణాలు ఏంటి అంటే సత్య, తయో, రజో. ఈ 3 గుణములను కూడా మాత కలిగి ఉన్నది. ఈ 3 గుణముల చేతనే సృష్టి మనుగడ కొనసాగుతున్నది అని మనం తెలుసుకున్నాం. కనుక దేవి అందు ఈ 3 గుణములు కూడా కలిగి ఉన్నవి అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. మరొక విధంగా దేవి నామ రూప క్రియాత్మక స్వరూపురాలు కావుట చేత త్రిగుణ స్వరూపురాలు అని మనం ఇక్కడ అర్థం గ్రహించాలి. కనుక ఆ లలితామాతను త్రిగుణ అనే నామముతో స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం అంబా. అంబా అంటే జనని. బ్రహ్మ రుద్రాది దేవతలకు కూడా లలితామాత జనని వంటిది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అలాగే పంచభూతములకు 86 కోట్ల జీవరాశులను కూడా జన్మనిచ్చినటువంటి శక్తి స్వరూపురాలు జగన్మాత. కనుక ఆ తల్లిని మనం అంబా అనే నామముతో ఇక్కడ స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం త్రికోణగా. త్రికోణ స్వరూపురాలు అని ఈ నామం యొక్క అర్థం. అనఘా అఘముల రహితురాలు. అంటే అఘములు అంటే ఇక్కడ పాపము, దుఃఖము వంటి దురవస్థలకు అఘములు అని అంటారు. అటువంటి దురావస్థలు ఏవి కూడా దేవికి లేవు కనుక అఘరహితురాలు అని కీర్తింపబడుతుంది. కనుక మనం ఆ జగన్మాతని ఇక్కడ అనఘా అని మనం స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం అద్భుత చారిత్ర. అద్భుతమైనటువంటి చరిత్ర కలిగినది. దేవి లీలలన్నీ ఆశ్చర్యకరముగా ఉండును. అటువంటి చరిత్రను దేవి కలిగి ఉన్నది కాబట్టి అద్భుత చారిత్ర అనే నామముతో మనం స్తుతించుకుంటున్నాము. తర్వాత నామం వాంఛితార్థ ప్రదాయిని. వాంఛిత అంటే కోరికలు, ప్రదాయిని అంటే తీర్చునది, కోరికలను తీర్చునది అని ఈ నామము యొక్క అర్థం అన్నమాట. మరి ఎలాంటి అంటే
ఆ, ఏ లక్ష్యముతో దేవిని ఆరాధించుదురో ఆ లక్ష్యం అంటే కోరికను తీర్చుతుంది. కాబట్టి ఆ జగన్మాతను మనం వాంఛితార్థప్రదాయిని అనే నామముతో స్తుతించుకుంటున్నాం. విన్నారు కదండి 179, 180 శ్లోకాల వివరణ. ఇప్పుడు 177 నుంచి 180 వరకు కూడా 2 సార్లు పారాయణ చేసుకుందాము. ఓం ధ్యానం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాధిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. ధ్యాయేత్ పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్ధేమపద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సకలమభయదాం భక్తనమ్రాం భవానీం శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం సకుంకుమవిలేపనామళికచుంబికస్తూరికాం సమందహసితేక్షణాం ససరచాపపాశాంకుశాం అశేషజనమోహినీ మరుణమాల్యభూషోజ్వలాం జపాకుసుమబాసురాం జపవిధౌ స్మరేదంబికాం. బంధూకకుసుమప్రఖ్యా బాలాలీలా వినోదినీ సుమంగళీ సుఖకరీ సువేషాఢ్యా సువాసినీ సువాసిన్యర్చన ప్రీతా శోభనా శుద్ధమానసా బిందుతర్పణ సంతుష్టా పూర్వజా త్రిపురాంబికా దశముద్రా సమారాధ్యా త్రిపురా శివశంకరీ జ్ఞానముద్రా జ్ఞానగమ్యా జ్ఞానజ్ఞేయ స్వరూపిణీ యోనిముద్రా త్రికండేసి త్రిగుణాంబా త్రికోణగా అనఘాద్భుత చారిత్రా వాంఛితార్థ ప్రదాయిని. మరొక మారు పారాయణ చేసుకుందాము. బంధూక కుసుమ ప్రఖ్యా బాలా లీలా వినోదిని సుమంగళీ సుఖకరీ సువేషాఢ్యా సువాసిని సువాసిన్యర్చన ప్రీతా శోభనా శుద్ధమానసా బిందుతర్పణ సంతుష్టా పూర్వజా త్రిపురాంబికా దశముద్రా సమారాధ్యా త్రిపురా శివశంకరీ జ్ఞానముద్రా జ్ఞానగమ్యా జ్ఞానజ్ఞేయ స్వరూపిణీ యోనిముద్రా త్రికండేసి త్రిగుణాంబా త్రికోణగా అనఘాద్భుత చారిత్రా వాంఛితార్థ ప్రదాయిని. ఓం శ్రీమాత్రే నమః.